ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం తిరిగి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారమున మనం ఆలోచన చేస్తూ ప్రార్థన చేయడానికి మనం తప్పనిసరిగా కొన్ని షరతులను మనం పాటించాల్సిన అవసరత ఉందనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థనకు జాబ్ రాకపోవడానికి కారణం ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగానే నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. మీకా గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాటలు నేను మీకు చదివి వినిపించడం జరిగింది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలో 4వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక అన్నాడు. వారు దుర్మార్గతను అనుసరించి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో మనం దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు అనేది గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయకపోయినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు అనే విషయాన్ని కూడా చెప్పాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏదడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అన్నాను. కనుక వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. ఇది మనం గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ప్రార్థన బైబిల్ ప్రకారంగానే మనం ప్రార్థన చేయాలి. మనం సొంత ఆలోచనలతో సొంత తలంపులతో కాదు అనే విషయాన్ని గమనించాలి. చాలామంది బైబిల్ ప్రకారంగా ప్రార్థన చేయడం లేదు అనేది నేను గత వారంలో 6 విషయాలు నేను మీతో ప్రస్తావిస్తూ వచ్చాను. ఈ వారమున మనం ఆ విషయాలకు మనం స్పందించాలి కూడా. మనం ఈ విషయాలు నిజమే, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం ఒప్పుకొని తీరాల్సిందే. మనం చాలాసార్లు కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనే విషయాన్ని అనుకుని ఉంటారు. ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ప్రార్థన వినగానే మనం ఏదో గొప్ప ప్రార్థన పరులమని, లేకపోతే మనం నీతిమంతులమని భావించడం అనేది అది సరి అయింది కాదు. చాలామంది అనుకుంటారు, మేము ప్రార్థన చేశాం, ఆ ప్రార్థనకు దేవుడు జాబ్ ఇచ్చాడు, మా ప్రార్థన సరి అయినదే అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కూడా. దేవుని వాక్యంలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్తలోనికి వెళ్దాం. మార్కు సువార్తలో ఒక సంఘటనను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలో దయ్యం పట్టిన వాడు వస్తాడు ప్రభు దగ్గరికి. ఆ దయ్యం పట్టిన వాడు వచ్చిన తర్వాత వాడికి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే సర్వోన్నతుడైన అనే మాటను మనం గమనిస్తున్నాం. 7వ వచనంలో 8వ వచనంలో వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అన్నాడు. ఎంత అద్భుతంగానే సంబోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం మంచిగా ప్రార్థన చేయొచ్చు, మనం చక్కని పదాలతో ప్రార్థన చేయొచ్చు. కనుక సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఎవరు చెప్తూ ఉన్నాడు? ఇదంతా కూడా దెయ్యం పట్టిన వాడు చెప్తున్న మాటలు ఇవి. వాడు దెయ్యం పట్టిన వాడు చెప్పిన ఆ మాటలకి లోపల వానిలో సేన అనే దెయ్యము ఉంది. ఆ దెయ్యము చెప్పిన మాటలను మనం చదువుతూ ఉన్నాను. చూడండి, 12వ వచనంలో వాడు ఒక మనవి అడిగాడు.
ఏం అడిగాడో, ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. అనగానే యేసు వాటికి సెలవివ్వగా అన్నాడు. ఆ దెయ్యాలు ప్రార్థన చేశాయి. ఆ దెయ్యం ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జాబ్ కూడా వచ్చేసింది. జాబు రావడంతో ఆ దెయ్యం ఆ పందుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థన మనకు ఆలకించాడు గనక మనం ఏదో నీతిమంతులము అనుకోవద్దు దయచేసి. చాలా మంది భావించేదంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు జాబ్ ఇచ్చేసాడు, దేవుడు సహాయం చేసేసాడు అని భావించడం అనేది సరైనది కాదు. మనం ప్రార్థన అనేది సరి అయిన రీతిగా ప్రార్థన నేర్చుకోవలసిన అవసరత ఉంది. విశ్వాసులు అందరూ కూడా వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా ప్రార్థన చేయడం లేదు అనేది ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం, నేను పోయిన వారమున 6 విషయాలు మీ ముందు ఉంచి మీతో చెప్పడం జరిగింది. ఈ 6 విషయాలకు మనం ప్రతిస్పందించాలి. ప్రభువా, నిజంగానే ఈ విధంగా నేను చేయలేకపోతూ ఉన్నాను అనే విషయాన్ని గ్రహించి ఈ పట్టణ లేకపోతే ఈ అధ్యాయాన్ని మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ ప్రకారంగా ప్రార్థించేలాగా మనం స్పందించడం అనేది చాలా అవసరం. అవును ప్రభువా, నేను బైబిల్ ప్రకారంగా ప్రార్థిస్తాను అనే విషయాన్ని, ఎందుకు ఆ విషయాన్ని నేను చెప్పాను. వాళ్ళు, ఆ శిష్యులు వచ్చి అడిగారు. ఆ శిష్యులు ఏమని అడిగారు, మనం లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆ మాటలో మనం గమనిస్తూ వచ్చాం. ఆయన ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒక్కడు ప్రభువా అని చెప్పాడు. కనుక వారు ఎందుకు ప్రార్థన అడుగుతూ ఉన్నారు అనంటే, మేము చేసే ప్రార్థన సరి అయినది కాదు అనే విషయాన్ని వారికి అర్థమైంది. ఈరోజు మనం కూడా కూర్చున్న వాళ్ళం, మనం కూడా చేసే ప్రార్థనలు మనం సరిగ్గా చేయడం లేదని అర్థం చేసుకుని మనం బైబిల్ ప్రకారంగా ప్రార్థించాలి అనే విషయాన్ని మనకు మనమే ప్రోత్సహింపబడడం అనేది కావాలి, ప్రేరేపణ కావాలి. బైబిల్లో వారు చేసిన ప్రార్థనలు చాలా శక్తివంతమైన ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రార్థన, నేను కూడా అలాంటి ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేయాలి అనంటే దేవునితో నేను ఒక సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలి, సరి అయిన రీతిగా జీవించాలి, సరి అయిన రీతిగా ప్రభువుని మనవి చేయాలి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం సరి అయిన రీతిగా అడిగినప్పుడు, సరి అయిన విధంగా మనం అడగగలిగినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కానీ చాలాసార్లు కూడా మనం అడిగే విధానం అనేది సరి అయిన రీతిగా ఉండడం లేదు. ఒక రోజున ఒక అమ్మాయికి వివాహం జరగడం లేదు. వివాహం జరగకపోతే ఆ వివాహం ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, ప్రభువా, ఒకవేళ నాకు వివాహం జరగకపోయినా పర్వాలేదు, కానీ నా తల్లిదండ్రులకు ఒక మంచి అల్లుడిని ఇవ్వు అని ప్రార్థన చేసింది. అంటే అర్థం ఏంటి అని అంటే, డొంక తిరుగుళ్ళుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. నువ్వు అడిగే ప్రార్థన అనేది నేరుగా సరి అయిన రీతిగా మనం అడగడం అనేది నేర్చుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో చెప్తూ అన్నాడు, మీరు అడుగుచున్నాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై అని అన్నాడు. మనం సరి అయిన మనసుతో అడగడం లేదు, సరి అయిన విధానంలో మనం అడగడం లేదు. అందుకే ఆ ప్రార్థనకు జాబు రావడం లేదు. మనం ప్రార్థనకు జాబు వచ్చే రీతిగా మనం ప్రార్థన చేయాలి అనంటే, మొట్టమొదట నేను బైబిల్ ప్రకారంగా ప్రార్థించే అనుభవంలోనికి నన్ను నడిపించు అనే ఆ మెట్టులోనికి మనం ఎదగాలి. రెండవది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి అనంటే,
జ్ఞానయుక్తంగా అనే విషయాన్ని మనం చాలాసార్లు కూడా జ్ఞానయుక్తంగా ప్రార్థించడం అనేది కావాలి. ఈ రోజున ప్రార్థన చేయడం అనేది చాలా జ్ఞానయుక్తంగా ఏది అడగాలో అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇది పండితులు, ఈ ప్రార్థన అనేది కేవలం పండితులు జ్ఞానులు చేసే ప్రార్థన కాదు. దేవుడు చెప్పాడు, చిన్న పిల్లల యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటాడు అని అన్నాడు. దేవుడు వినే దేవుడు. దానికి కావాల్సింది ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయగలం అనే విషయాన్ని మనం గుర్తెరగలం. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి మనం సమీపించగలం. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రికలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో 16వ వచనంలో, మనం కనికరింపబడి సముచితమైన సహాయము కొరకు అన్నమాట అన్నాడు. మనం ఏ సహాయము కొరకు, సముచితమైన సహాయము కొరకు దేవుని కృపా సింహాసనం ఎదుట, ఆయన సింహాసనానికి, ఆయన చెంతకు మనం చేరడం అనేది, మనం ఈ రోజున మన యొక్క సహాయం సముచితమైన సహాయం, అత్యాశలు కావు. మనం గమనించవలసిన విషయం, మనం ఆ చేరడానికి మన జీవితంలో చాలా చక్కని విధేయత అనేది కావాలి. విధేయత లేకుండా ప్రార్థన చేయడానికి, సరి అయిన విధేయత లేకుండా మనం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్ళినప్పుడు, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు అనే మాట రాయబడింది. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని అన్నాడు. కనుక అక్కడ చెప్పిన మాటలు, మనం సరి అయిన విధేయతతో కూడిన మనం ప్రార్థన మనం చేయాలి. మనం ప్రార్థన అనేది సరి అయిన, మనం జీవించకుండా మనం ప్రార్థన చేస్తే కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. అందుకే దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి అనంటే, మొట్టమొదట దేవుని వాక్యాన్ని మనకు బాగా అర్థం కావాలి. ప్రార్థన గురించిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రార్థన అంశాలన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే, వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేయగలిగారు, వారు జాబ్ పొందగలిగారు. నేను ఇలాగ ప్రార్థన చేస్తే ఎందుకు జాబ్ పొందలేను అనే ఆ ప్రశ్న అనేది మీలో ఉత్పన్నం కావాలి. మీలో ఉత్పన్నం కాకపోతే మీ ప్రార్థన జీవితం ప్రేరేపింపబడవు. నువ్వు అలా ప్రార్థన చేయడానికి నీ జ్ఞానాన్ని ఉపయోగించావు. కనుక మన జీవితాల్లో మనం గమనించవలసిన విషయం, మన జీవితంలో అందుకే ఆయన ఆజ్ఞలు గైకోను, తెలియకుండా ఏమి గైకుంటాం? దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఎలాగ గైకుంటాం? దేవుని వాక్య జ్ఞానము మనకు వస్తే మనం ప్రార్థన చేసే విధానం కూడా మారుతుంది. మూడవది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలో పట్టుదల కనబడడం లేదు. మనం ఏదో ఒక 4 రాళ్ళు వేస్తే ఒక రాయన్న తగలదా అనే భావంతో ఉంటూ ఉన్నాం తప్ప, నిజంగా దేవుని సన్నిధానంలో ఒక పట్టుదలతో ప్రార్థన చేసే ఆ ప్రార్థన జీవితం ఉండడం లేదు. పట్టుదలతో ప్రార్థన చేసేది, దేవా నువ్వు చేసే వరకు. యాకోబు ఎలాగ ప్రార్థన చేశాడు? నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను పోనివ్వను అని చెప్పాడు. రాత్రంతా పెనుగులాడాడు. ఈ రోజున ప్రార్థన జీవితం ఏంటంటే, ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం, ఒక కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసేసాం. ఆ ప్రార్థనకు మన జీవితంలో పట్టుదల ఉండడం లేదు. దేవుణ్ణి అడిగే విధానంలో ఆ పట్టుదల కావాలి. ఇక తూరు సిదోను ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టినప్పుడు, ఆ అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆమె బ్రతిమాలుకుంది. ఆ బ్రతిమాలుకున్నప్పుడు యేసు ప్రభువారు ఎంత మాత్రం కూడా
ఏమీ పలకలేదు. కానీ ఆమెలో ఉన్న పట్టుదలను చూడడం జరిగింది. ఈ రోజున మనం ఎలాంటి ఉండాలి అనంటే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన బ్రతుకులు కావాలి. చాలాసార్లు కూడా ప్రార్థనలు కనబడవు అలాంటివి. మనం ఏంటి ప్రార్థన చేస్తాం అనంటే ఏదో ప్రార్థన చేయాలి గనక ప్రార్థన చేస్తాం. దేవుణ్ణి అడగాలి గనక అడుగుతాం. ఏదో మన జీవితాల్లో సరి అయిన పట్టుదల కనబడడం లేదు. మనం చేయాల్సిన విషయం అంటే దేవుడు అందుకే చెప్పాడు, మీరు తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు వారు అదే లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు సిగ్గుమాలిన ముఖముతో అని అన్నాడు. ఆ యొక్క పట్టుదల ఎంత ఉన్నదో ఈరోజు ప్రార్థన జీవితాల్లో అలాంటి పట్టుదల కనబడడం లేదు. మనం ఏదో నామకార్థంగా మనం వస్తాం తప్ప ప్రార్థన జీవితంలో పట్టుదల ఎంత మాత్రం కూడా కనబడడం లేదు. కనుక ఈ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ యొక్క పట్టుదల అనేది పెరుగుతుంది. ఇది మన జీవితంలో మనం నేర్చుకుంటాం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 4వది ఏంటి అనంటే మనం క్రమబద్ధంగా ప్రార్థించడం నేర్చుకుంటాం. ఏదో అడపా కాదు. మన ప్రార్థన జీవితంలో అడపా కాదు. ఏదో అవసరం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థించడం కాదు. మనం క్రమబద్ధంగా ప్రార్థన చేయడం. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన జీవితాలు కనబడుతున్నాయి అనంటే దేవుని వాక్యంలో దానియేలు ప్రార్థన చేశాడు. దినమునకు 3 ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. కీర్తనకారుడు కూడా ప్రార్థన చేశాడు. ఎలాగా ఆ ప్రార్థన అనేది సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఒక క్రమం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రార్థన జీవితంలో క్రమము అనేది కనబడడం లేదు. ఈ యొక్క దేవుని వాక్యాన్ని, ఈ ప్రార్థన అంశాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు మనం ఉదయం, సాయంకాలము మనం ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది అలవర్చుకుంటాం. అలాగే వ్యక్తిగతంగా సహవాసంగా కూడా ప్రార్థన చేయడం అలవర్చుకుంటాం. కానీ చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థనకు ఒక క్రమము అనేది కనబడడం లేదు. వారు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు అనంటే నిజంగా ప్రార్థన జీవితాలే కనబడడం లేదు. వారు మోకరించి దేవుణ్ణి అడుగుతున్నారా లేదా అనేది కూడా తెలియదు. ఒకవేళ కూర్చున్నో లేకపోతే పడుకున్నో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారా అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే చాలా మంది జీవితాల్లో ప్రార్థన జీవితాలే కనబడవు. కనుక ఇలాంటి జీవితాలు ఉన్న వ్యక్తులను మనం ఈ యొక్క అంశం ద్వారా మీరందరూ కూడా ప్రార్థనలో ప్రేరేపింపబడి, ప్రోత్సహింపబడి ఆ యొక్క దేవుని ఆ యొక్క సన్నిధానంలో ప్రార్థన పరులుగా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతోనే ఒక క్రమబద్ధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఈ విషయాన్ని గురించి, ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ప్రతి శుక్రవారమున మనం ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన గురించే మనం ఆలోచన చేస్తున్నాం. వేరే వాటిని గురించి ఆలోచన చేయడం లేదు. ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సంఘంలో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదు. అది నిజమైన క్రైస్తవ జీవితానికి ఎంత మాత్రం కూడా గుర్తు కాదు. అది ప్రార్థన క్రైస్తవ జీవితానికి గుర్తేంటంటే ప్రార్థనే. మనం కొన్నిసార్లు మీకు అర్థం కావాలి అంటే ఒక మనిషి జన్మించిన తర్వాత ఏమి మొట్టమొదట ప్రారంభమవుతుంది అనంటే శ్వాస నిశ్వాసలు ప్రారంభమవుతాయి. ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలడం అనేది కనబడుతుంది. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్న విషయాలు. మనం చాలాసార్లు కూడా అది శ్వాస. మనం దేవుని వాక్యాన్ని తీసుకుంటే మనం దేవుని కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ఇది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఇది ఈ రోజున మనం ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసేసాం.
ప్రార్థన అనేది కనబడడం లేదు. ఏమన్నా అన్నాం అనుకోండి, ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఎంత నిర్లక్ష్యం అయిపోయింది. సంఘాల్లో ప్రార్థన ఆ యొక్క సహవాసాల గురించి మనం ఆలోచన చేస్తే, మీరు కొన్ని సంఘాలకు వెళ్తే వేల మంది ఉంటారు సంఘంలో, కానీ ప్రార్థన అనగానే 100 మంది కూడా కనబడడం లేదు. ఈ రోజున మన దగ్గర కూడా అంతే, మనం సగానికి సగం కనబడం కూడా. ప్రార్థన అనగానే ఎందుకు ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ ప్రార్థన అలక్ష్యం చేస్తున్నారు? ప్రార్థన అంటే కష్టమని ఎందుకు అనుకుంటారు? అప్పుడప్పుడు పిల్లల విషయంలో కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు వరకు ఆడుకుంటూనే ఉంటారు. ప్రార్థన అనగానే మమ్మీ చిన్న ప్రార్థన చేయండి మమ్మీ అని అంటారు. ఎందుకు ఈ ప్రార్థన అనే విషయం? ప్రార్థన అంటే వాళ్ళకి అంత చులకనైపోయింది. ప్రార్థన అనేది విషయాన్ని, ప్రార్థన నిర్లక్ష్యము చేయబడింది. అన్ని అంశాల గురించి మాట్లాడుకుంటాం, కానీ ప్రార్థన అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మనం నిజాయితీగా మనం ఈ యొక్క విషయాన్ని ఒప్పుకోవక తప్పదు కూడా. ఏ సంఘంలోకి వెళ్ళినా ఆదివారం అయితే పూర్తిగా నిండిపోద్ది, కానీ ప్రార్థన కూడికకు అనగానే అసలు కనబడరు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కనబడుతుంది. అవే ఒక స్వస్థత కూడికలు అనగానే జనాలు ఎక్కడి నుంచో పరిగెత్తుకుని వస్తారు. ప్రార్థన అంటే ఇంటి పక్కనున్న వాళ్ళు కూడా రారు. ఎందుకు ఈ ప్రార్థన ఇంత నిర్లక్ష్యం అయిపోయింది? అసలు ఇది ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత కష్టతరమైన, క్లిష్టమైన ఒక అంశం అయిపోయింది. లేకపోతే మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్రార్థన అనేది. మనం ఈ విషయాన్ని త్వరగానే వీటిని గురించి వరుసగా ధ్యానం చేస్తుంటే ఎవరికి వాళ్ళకి అర్థమైపోద్ది. నిజమే కదా, మనం ప్రార్థన ఎంత అలక్ష్యం చేసాము అనేది. ఎందుకో ఇలా జరగడానికి కారణం ఏంటి? ప్రార్థన అనేది చాలా మంది జీవితాల్లో ఇది చాలా కష్టం అండి. మాట్లాడడం మాత్రం మామూలుగా మాట్లాడినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడతారో, ప్రార్థన అనగానే నోరు కూడా మెదపడం అనేది రాదు. ఎందుకు రావడం లేదో? ఎందుకు ఇదంతా కష్టం? అరే, అన్నీ చేయడానికి వచ్చు, కానీ ప్రార్థన అనగానే ఎన్ని సాకులు చెప్తామో, ఎంత దూరం అన్నా వెళ్ళిపోతాం. ప్రార్థన అనగానే ఏమొస్తామండి ఆ రాత్రి అని అంటాం. కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రార్థన ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? మనం దేవుని యొక్క వాక్యంలో అనేక వారాలు ఆలోచన చేద్దాం ఈ విషయాల గురించి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మొదటి 7 కారణాలు మనకు కనబడతాయి బైబిల్లో. 7 కారణాలు కనబడతాయి. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ అలక్ష్యం, ఎందుకు ఈ నిర్లక్ష్యం అనే దానికి 7 కారణాలు కనబడతాయి. ఆ 7 కారణాల్లో మొదటి కారణం ఏంటి అనంటే అజ్ఞానం. మన అజ్ఞానం వలన ఇది కష్టం అనిపిస్తూ ఉంది. అజ్ఞానం అనేది తెలివి తక్కువ వలన చాలా మంది జీవితాల్లో తెలివి తక్కువ జీవితాన్ని జీవిస్తారు, అజ్ఞానంలో బ్రతుకుతారు. వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ అజ్ఞానంతో చచ్చిపోవడానికైనా ఇష్టపడతారు, కానీ జ్ఞానవంతులుగా ఉండి ప్రార్థన చేసుకుందాం అనే మనసు కలగదు. ఎందుకు కలగడం లేదు? అసలు వారు దేవుని వాక్యాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఈ అజ్ఞానం ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని గురించిన ఆ జ్ఞానము వారికి లేకపోవడం చేత వారు ప్రార్థన చేయడం లేదు. అందుచేతనే దేవుని జ్ఞానము అనేది మన జీవితాల్లో ఆకలిని పుట్టిస్తుంది. దేవుని వాక్యం అనేది ఇంకా ఆ ఆకలి ఎంతవరకు తీసుకువెళ్తుందంటే, దేవుని వాక్యాన్ని నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, దేవుని లోతైన జ్ఞానంలోనికి నేను ఎదగాలనే మనసు
నువ్వు బైబిల్ని చదువుతుంటే నీకు వస్తుంది. అప్పుడే నువ్వు సరి అయిన రీతిగా ప్రార్థన చేయగలవు. ఈరోజు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు అని అంటే, వారు అజ్ఞానులుగా ఉన్నారు. వారు నిజాన్ని, సత్యాన్ని గురించి వారికి ఈ అనుభూతి, ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తే వాళ్ళకి ఈరోజు కలగడం లేదు. నిజంగా ప్రార్థన చేయాలనే అనుభూతి కూడా కనబడటం లేదు. అది వస్తే నేను చెప్పనవసరం లేదు, మీరే ప్రార్థనకు వచ్చేస్తారు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో యేసుతో ప్రయాణం చేశారు. యేసుతో కూడా 3.5 సంవత్సరాలు శిష్యులు ప్రయాణం చేస్తూనే వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు వారు చూచారు. యేసు ప్రభు వారి యొక్క బోధలు విన్నారు. కానీ వారి జీవితంలో వారు వచ్చి యేసు ప్రభుని అడిగిన విధానాన్ని మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చాలించిన తర్వాత ఆయన ఒక శిష్యుడు వచ్చి ఏమని అడిగాడో మనం చూస్తున్నాం. ప్రార్థన మాకు నేర్పించు, మాకు ప్రార్థన నేర్పించు. మాకు ఏమైపోయింది ఇంతకాలం? ఈ బోధంతా విన్నావు కదా, ఇన్ని ఉపమానాలు విన్నావు కదా, ప్రార్థన గురించిన ఉపమానాలు విన్నావు. ఇన్ని విని కూడా ఇంకా నీకు ఏమి రాలేదు అంటే ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రాలా. ఈ రోజున సహవాసంలో ఉన్నవాళ్ళు, విశ్వాసులు, వారు ప్రార్థన అనుభవంలోనికి రారు. అందుచేతనే వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. మొట్టమొదటి అజ్ఞానంలో ఉన్నారు. వారికి దేవుని వాక్యం పట్ల ఆశ, తృష్ణ అనేది కనబడటం లేదు వారికి. వారు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని. వారికి అర్థమైంది, మేము అజ్ఞానంలో ఉన్నాం, అందుకే మేము ప్రార్థన చేయలేకపోయాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేసావు నువ్వు. యేసుప్రభు వారి యొక్క ప్రార్థన విషయాన్ని గురించి వారు అర్థం చేసుకున్నారు. మేము ఎంత అజ్ఞానంలో ఉన్నాం, ఇలాగ ప్రార్థన చేయలేకపోయాం. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన నేర్పించు. మనం పాడుకుంటాం, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని. ప్రార్థన మాకు నేర్పించు. వారు అడిగారు. అంటే ఈ అంశంలో వారికి జ్ఞానము లేదు. ఈరోజు కూర్చున్న వాళ్ళు మేమంతా కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అని అనుకుంటారు. కొన్ని వచనాలు, బైబిల్లో ఉన్న వచనాలు మీరు వల్లించవచ్చు. ఏమంటాం? అందరికీ వచ్చిన వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని ఆలోచిస్తామంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, ఈ విధంగా వెతుకుడి మీకు దొరుకు. ఈ మాటలు మనం వల్లించేస్తూ ఉంటాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వచనం కంఠస్థం వచ్చేసి అందుకే అడుగుతున్నాం అని అనుకుంటారు. ఇంకా కొన్ని వచనాలు మనకు తెలుసు బైబిల్లో. ఇంకా ఏ వచనాలు? ప్రభువా నీ నామంలో ఏది అడిగినా నేను చేస్తానని చెప్పావు కదా, నీ నామంలో అడుగుతున్నాం, యేసు నామంలో అడుగుతున్నాం అని వల్లించేస్తాం కొన్నిసార్లు. అవన్నీ కూడా ఒక చిలక పలుకుల్లాగానే వల్లించేస్తూ ఉన్నాం. ఎందుకు? వాక్యం చదివాం కదా. అసలు వాక్యాన్ని చదివి యేసు నామంలో అడుగుతే ఇస్తానని చెప్పావు కదా అని చెప్పేసి ప్రార్థన చేసి వస్తుంటాం. దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. యోహాను సువార్తలోనికి వెళ్తే 14వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడ్డకై దానిని వదిలేసావు. నీ నామంలో అడిగితే ఇస్తానని చెప్పావు కదా, మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు. ఇంకా 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఇంకా నేను చదువుతూ ఉన్నాను, చూడండి 24వ వచనం, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీకు సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకునని. నీవు అడగమని చెప్పావు కదా, నీ పేరట అడగమన్నావు, మేము అడుగుతున్నాం అని ఇవి వల్లించేస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాల్లో ఉన్న ఆ వచనాలు వదిలించుతున్నాం. అరే
అది ఏ సందర్భంలో ఎప్పుడు ఎలాగా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ప్రార్థన మాత్రం చేస్తున్నాం ఎందుకు? ఈ వచనాలన్నీ కూడా మనకు తెలుసు, అందుకే మేము ప్రార్థన చేసుకుంటున్నాం అని అనుకుంటారు. ప్రియమైన వారడా, ప్రార్థనకు సంబంధించిన కొన్ని వచనాలు తెలిసినంత మాత్రంలో, వల్లించినంత మాత్రంలో ప్రార్థన విషయాలు పూర్తిగా అవగాహన అయిపోయినట్లు ఎంత మాత్రం కూడా కాదు. అందుకే ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నాం, ప్రార్థన అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా ఈ శుక్రవారం సమయంలో మనం ఆలోచించవలసినది చాలా ఉంది. మీరు ఒకవేళ సంఘాలకు వెళ్తే, వేరే వేరే సంఘాలకు ఒకవేళ అప్పుడప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వెళ్తే, ఒకసారి శుక్రవారం వెళ్ళి చూడండి. ప్రార్థన గురించి మాట్లాడతారా, దేని గురించి మాట్లాడతారు? చర్చిలో మనం చూస్తుంటే అన్ని అంశాలు మాట్లాడతారు, ప్రార్థన అంశాన్ని గురించి మాట్లాడు. ప్రార్థన అంశాల గురించి మాట్లాడు. చర్చిలో ఇతర సబ్జెక్ట్స్ అన్నీ మాట్లాడతారు, ఇతర అంశాలన్నీ మాట్లాడతారు, కానీ ప్రార్థన అనే అంశాన్ని గురించి మాట్లాడు. ఈ ప్రార్థన అనే గొప్ప సిద్ధాంతాన్ని గురించి మాట్లాడరు. దాని గురించిన రాయబడిన పుస్తకాలు కూడా చాలా తక్కువ. ఎందుకు? కారణం ఏంటంటే, వారికి ప్రార్థన గురించిన జ్ఞానానికి ఆ యొక్క అంశం అనేది వారికి సరిగ్గా అర్థం కాలేదు. బైబిల్ జ్ఞానము లేకపోవడం చేతనే ఈ విషయాన్ని మనకు అర్థం కావడం లేదు. జ్ఞానం లేకపోతే ఆసక్తి కనబడుతుంది. ఆసక్తి లేకపోయినప్పుడు ఉత్సాహం కూడా కనబడుతుంది. దేవుని వాక్యం, అరే ప్రార్థన అంటే ఇది, ప్రార్థన ఇలాగ చేయాలని నువ్వు ఎరుగుతే, ఆ జ్ఞానాన్ని నీకు పొందితే నీకు ఆసక్తి కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, ప్రార్థన చేస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. అప్పుడే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం, దేవుని వాక్యానుసారంగా ప్రార్థించడం అనేది నేర్చుకుంటాం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది ఏం చేస్తున్నారో తెలియదు. కొన్నిసార్లు అవి చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు కూడా. క్రైస్తవులు విస్తరించామని అనుకుంటున్నాం, కానీ ప్రార్థనలో దిగజారిపోయామనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. నేను చాలాసార్లు కొనేవల్స్లో ఉన్న వాళ్ళకి ఒక విషయాన్ని చెప్తూ ఉంటా. పాకలో ఉన్నాం, దాదాపు 17 సంవత్సరాలకు పైగానే ఆ పాకలోనే ఉన్నాం. మాకు కనీసం రేకులు కూడా లేవు. అది కొంతమందికి తెలుసు. ఆ పాకలోనే మేము ఆరాధించుకున్నాం. అప్పుడు ప్రతిరోజు ప్రార్థనకు కలుసుకునే వాళ్ళం ఉదయం 5 గంటలకి. ఎప్పుడైతే రేకులు వచ్చాయో ప్రార్థనలు కూడా తక్కువైపోయి. ఎందుకు ప్రార్థనలు తక్కువైపోయి అని అంటానంటే, రేకులు వచ్చిన తర్వాత ఇంకా కారదు కదా. మేము ప్రతి ఆదివారం వర్షాకాలంలో, ప్రభువా వర్షం పడితే ఆరాధన జరగదు, దేవా ప్రార్థన అయిపోయే వరకైనా వర్షాన్ని ఆపు అని ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు రేకులు వచ్చేసాయి, ఇప్పుడు ప్రార్థన అవసరంలా. ఈ విషయాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా. మన జీవితంలో చాలాసార్లు కూడా ఈ కంఫర్ట్స్ వచ్చేసిన తర్వాత, ఈ సౌఖ్యాలు వచ్చేసిన తర్వాత ప్రార్థన చేయడమే మనం మర్చిపోయామని చెప్పాలి. ఇది సాతాను యొక్క సంఘం మీద సాతాను యొక్క పెద్ద దాడి. ఇది అర్థం చేసుకోవాలి. సంఘాన్ని ఎలాగ పాడు చేయాలో సాతానికి బాగా తెలుసు. ఈ రోజున ప్రార్థన మానేశాం.
సంఘాలకి డబ్బు వచ్చేస్తుంది, సంఘంలో కానుకలు వచ్చేస్తున్నాయి, కానీ ప్రార్థన జీవితం అంతా కూడా దిగజారిపోయింది. అప్పుడైతే మేము పైసలు లెక్క పెట్టుకోవడమే, కాగితాలు లెక్క పెట్టుకునే వాళ్ళం కాదు, పైసలే లెక్క పెట్టాం. కానీ ప్రతిరోజు దేవునిపై ఆధారపడ్డాం, ప్రతిరోజు దేవుని యొక్క అద్భుతం చూడగలిగాం. ఇప్పుడైతే సమృద్ధి అయిన డబ్బు ఉన్నప్పుడు, నా జోబులో డబ్బు ఉన్నప్పుడు ప్రభువా అని దేవుణ్ణి అడిగే పరిస్థితి కనబడ్డంలా. ఈరోజు మనం హోటల్కి వెళ్ళి ప్రభువా ఈరోజు నాకు భోజనం లేదు, నాయనా నాకు భోజనం ఇవ్వమని ఎప్పుడు అడుగుతాం? లేనప్పుడు అడగగలం. ఉన్న జోబులో ఉండి పెట్టుకుని ఇప్పుడేం అడుగుతాం? ఏం అడగడంలా. కనుక ఈరోజు కూడా ఈ యొక్క సాతాను ఒక గొప్ప పనిని ఏం చేశాడు అనంటే, అందరికీ సమృద్ధి ఇచ్చి ప్రార్థన జీవితాన్ని అంతటినీ కూడా కూలదోసేశాడు, పూర్తిగా నాశనం చేసేసాడు. ఇది సాతాను యొక్క ప్రణాళిక. ఇదొక విచారకరమైన, ఇది వాస్తవం కూడా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డబ్బు రాగానే ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఈరోజు డబ్బు వస్తూ ఉంది. సాతాను ఏం చేశాడు తెలుసా? సంఘాల్లో డబ్బును పంపించేశాడు, ప్రార్థన తీసేశాడు వాడు. ఎప్పుడైతే డబ్బు రాగానే మనుషులు ఏం ఆలోచిస్తారు? ఈ డబ్బు వచ్చింది, ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఈ డబ్బుని ఏం చేయాలి, ఈ డబ్బుకి ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, దానికోసం ఏం గదులు కట్టాలి, ఏక రిట్రీట్స్ పెట్టాలి, ఏం భోజనాలు పెట్టాలి, ఇవే కార్యక్రమాలను గురించి వాడు ఆలోచింపజేస్తున్నాడు. అప్పుడు ఈ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అందరం కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. కనుక ఈ రోజున గమనించవలసిన విషయం అంటే, అన్ని సౌఖ్యాల గురించి ఆలోచన చేయడం ప్రారంభించాం, ప్రార్థన చేయడం మానేశాం. ఈరోజు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ప్రార్థన లేని సంఘం అయిపోయింది. డబ్బు ఉన్న సంఘం అయింది, కానీ ప్రార్థన లేని సంఘం అయిపోయింది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని, సంఘంలో కార్యక్రమాలు ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, కానీ ప్రార్థన చేసే జీవితాలు తక్కువైపోయి. ఏమంటాం? ప్రార్థన అనేది ఒక మెడికల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం, లేకపోతే మరొకటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఇవి ప్రోగ్రాముల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆదిమ సంఘం ప్రోగ్రాముల గురించి ఆలోచించాల. చాలా మంది, నేను కూడా చాలాసార్లు శోధింపబడ్డాను. నా ఫ్రెండ్స్ కొంతమంది, తెలిసిన ఒక ఫ్రెండ్ జేసన్ దేవరాజ్ అని గుత్తిలో ఉంటాడు. జేసన్ అని అతను బైబిల్ కాలేజ్లో నాకు పరిచయం అయ్యాడు. అతను ఎక్స్టర్నల్ బీడీ రాయడానికి వచ్చి, వాళ్ళు ప్రొఫెసర్స్ అన్నారు, మీరు వెళ్ళి పలానా వ్యక్తిని కలండి, అతని దగ్గర నోట్స్ తీసుకొని అతడు చెప్పేదాన్ని మీరు చదువుకోండి అని చెప్పాడు. అప్పుడు అతను ఒక మంచి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంలో వారి ఊరికి రమ్మని చెప్పాడు. ఆ ఊరికి రమ్మని చెప్తే గుత్తి వెళ్ళాను నేను. వాళ్ళు చాలా చక్కని కుటుంబం, చాలా చక్కని పరిచర్య చేస్తారు. వాళ్ళంతా ప్రోగ్రాం అంతా కూడా పేదవాళ్ళు. ఇప్పుడు మీ డోక్రా ఇలాంటివన్నీ కూడా, చేయూత, ఇవన్నీ కూడా ఇప్పుడు కావు, అవి ఎప్పుడువో, అవి 80లో 81, 82లో అవి. అది వాళ్ళంతా కూడా ప్రోగ్రామ్స్ చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, 85లో వచ్చిన తర్వాత
అతను గుత్తి వచ్చేయమని చెప్పాడు. నేను రానన్నా అని చెప్పేశాను. ఓ రోజున మా చర్చిలో అన్ని పైసలే కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ అతనికి రాస్తే అతను సాయం చేస్తాను చెప్పాడు. నీకెప్పుడు సాయం కావాలని నన్ను అడుగాను. ఓ రోజున నా ఉత్తరాలన్నీ కూడా తీసుకుంటుంటే ఆ ఉత్తరం కనబడ్డది. ఉత్తరం కనబడితే స్పియర్ అనే ఒక సొసైటీ, అతని ఉత్తరం కనబడింది. ఉత్తరం కనబడగానే నేను ఆ ఉత్తరం చేసనికి రాద్దాం, ఇక్కడ పల్లెటూరులో పాపం చాలా పేదవాళ్ళు ఉన్నారు, మీరేమన్నా సహాయం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరినీ కూడా మంచిగా అప్లిఫ్ట్ చేయొచ్చు అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకటే ఒక విషయాన్ని, 6వ అధ్యాయంలోనికి రండి, 4వ వచనంలో, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుము. 2వ వచనంలో, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. ఇది కాదు, నేను దీనికోసం నిన్ను పిలవలేదు. దేవుని సన్నిధానంలో ప్రార్థనే వాక్యమే, ప్రార్థనే వాక్యమే, ఈ రెండే, ఇంతకంటే ఏమి కూడా కాదు. ఈ ప్రోగ్రామ్స్ కాదు, ఈ ఏవో కార్యక్రమాలు చక్కబెట్టడం కాదు, కేవలం ప్రార్థన వాక్యమే తప్ప దేనికోసం నిన్ను పిల్లలేదు, అదొకటే చెయ్యి అని మానేశాను. కారణం ఏంటి అనంటే, కేవలం ప్రార్థన మాత్రమే. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్స్ చేయడం వలన ప్రార్థన కనబడటం లేదు. డబ్బు వస్తే ఇంకెందుకు ప్రార్థనే కనబడదు చర్చిలో. అందుకే ప్రార్థనలు కనబడడంలా. అపోస్తలుల కార్యంలో అపోస్తలు డబ్బు వస్తే ప్రోగ్రాంలు చేయలేదు, ప్రార్థనలు చేశారు. ఈరోజు ప్రోగ్రాంలు కాదు, ప్రార్థనలు చేస్తే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలం. అందుకే సాతానుడు ఒక పెద్ద దాడి చేశాడు. ఏం చేశాడు అనంటే, సంఘాన్ని సౌఖ్యంలో ఉంచాడు, ప్రార్థనలో నుంచి తొలగించేశాడు. ఈరోజు ఇది ఎరగాల్సిన అవసరత ఉంది. ఇది తెలుసుకోకపోతే మనం కూడా ప్రార్థన జీవితంలో నష్టపోతాం, మన దైనందిక జీవితంలో నష్టపోతాం. వారు ప్రార్థన శక్తితో గొప్ప కార్యాలు చేయగలిగారు, దేవుని యొక్క కార్యాలు వారు చూడగలిగారు. డబ్బు చేత కార్యాలు ఏమాత్రం చూడలేం, ప్రార్థన వలనే గొప్ప కార్యాలు చూడగలం. కనుక ప్రియమైన వారుడా, సాతానుడు పాడు చేయడానికి వాడు చేసే ప్రోగ్రామ్స్ మనకు కార్యక్రమాలు కావు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిమ సంఘం వారి మేడగదికి వెళ్ళి 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు. ప్రభువా డబ్బు ఇమ్మని ప్రార్థన చేయలే, ఏమిమని ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి ప్రార్థన చేశారు. ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేశారు. అంతే. 10వ రోజు అయిన తర్వాత దేవుడు 3,000 మందిని సంఘంలో చేర్చేశాడు. దేవుని కార్యాలు ప్రార్థన ద్వారానే జరుగుతాయి తప్ప ప్రోగ్రామ్స్ వలన జరగవు, ప్లానింగ్స్ వలన జరగవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆదిమ సంఘం శక్తి కలిగిన సంఘం. అందుకే చెప్పాడు, భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడ వచ్చి ఉన్నారా అన్నాడు. ఈరోజు మనం తలక్రిందులు అయిపోతున్నాం తప్ప భూలోకాన్ని తలక్రిందులు చేసే ప్రార్థన జీవితం సంఘాల్లో కనబడడం లేదు. సంఘంలో ప్రార్థన జీవితాలను ప్రదర్శించే వాళ్ళు బహు అరుదైపోయారు. అందుకే ప్రార్థించేవాడు ఉంటే
దేవుని కార్యాలు చెడగలం. దేవుని కార్యాలు చెడగలం. దేవుని యొక్క వాక్యంలో ఒక వచనాన్ని నేను చదివి ఈ 7 విషయాలు చెప్పేస్తా. 7 విషయాలు చెప్పను, రాబో వారాల్లో వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. హెజ్కేలు గ్రంథంలోనికి వెళ్దాం. ఒక మాట నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని 22వ అధ్యాయం 30 వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి. నేను దేశము పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవ్వడని నేనెంత విచారించినను ఒక్కడైనను. ఈ రోజున ఈ సంఘం అభివృద్ధి చెందాలని, ఈ పరిచర్య అభివృద్ధి చెందాలని దేవుని సన్నిధిలో మోకరించేవాడు ఒక్కడు కనబడితే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. ఈ అభివృద్ధిలో కూడా ప్రార్థనను మర్చిపోవద్దు. ఏమీ లేనప్పుడు ప్రార్థించావు, అన్నీ ఉండగా ప్రార్థనే మర్చిపోయావు. ఎంత విచారకరమైన విషయం, ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. కనుక మన చర్చ్ ప్లాన్స్ ప్రోగ్రాములు కాదు, ప్రార్థించే సంఘంగా కట్టుకుందాం, ప్రార్థించే సంఘంగా నిలబడతాం, దేవుని కార్యాలు చూద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమైన వాళ్ళరా, ఎంత మోసపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మనం ప్రధానంగా దేవుని హస్తము పని చేయాల్సింది పోయి ఆ యొక్క మానవుని యొక్క ప్రణాళికలు పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు చేయాల్సిన పని మనిషి తన చేతిలోకి తీసుకొని ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు, ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు, కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తే అజ్ఞానం వలన మనం ప్రార్థన చేయడం లేదు. మనం సాతాను యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకపోవడం చేత ప్రార్థన చేయడం లేదు. అంతే, డబ్బు రావడం, ప్రార్థనే మానేశాం. ప్రార్థనలే లేకుండా పోయాయి. ఈ రోజున అంతకు ముందు ఉదయమున 5 గంటలకే లేచి ప్రార్థించేవాళ్ళు. ఈరోజు ప్రార్థనలే కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు? సమృద్ధి వచ్చేసింది, ఇంకా లోటేమీ లేదు. ఏ లోటు లేదు మనకి, ఏ కష్టం లేదు, అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఈ సమృద్ధియే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టం తీసుకొచ్చేసాయి. ప్రార్థన లేని జీవితం అయిపోయింది. ఎంత భయంకరమైన ఆ యొక్క పరిస్థితుల్లోకి సాతానుడు తీసుకుని వెళ్తున్నాడో. అందుకే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థనలో మెలకుగా ఉండుడి అని చెప్పాడు. ఈరోజు సాతాను యొక్క తంత్రాలు ఎరుగుదాం. ప్రార్థనను అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డగించే ఆ శక్తులన్నిటినీ ప్రార్థన ద్వారా ఎదుర్కొనే సంఘంగా ఎదుగుదాం మనం. సాతాను ఆ యొక్క సంఘం ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరవని చెప్పాడు. ప్రార్థించే సంఘాలు ఎదుట పాతాళపు ద్వారాలే నిలబడవు. ప్రార్థించే వారి ఎదుట నిలబడలేని ఆ యొక్క గొప్ప శక్తిని మనం కలిగి ఉంటాం. ఈ రోజున ఇంట్లో సమృద్ధి అయిపోయింది, చర్చిలో సమృద్ధి అయిపోయింది. వాడు ఎంత మోసగిస్తున్నాడో మనం చూస్తున్నాం. మన మనసు అంతా కూడా డబ్బు మీద వెళ్ళిపోయింది, కార్యక్రమాల మీదకి వెళ్ళిపోయాయి. కానీ ప్రార్థన అనేది మానేశాం. ప్రార్థించే జీవితాలు మనకుంటే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో, ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. ఈరోజు సంఘాలు ప్రార్థించే సంఘాలుగా పోయి కేవలం డబ్బు మీద నడిచే సంఘాలుగా అయిపోయాయి నాయన. మేము ఒప్పుకుంటూ ఉన్నాం, దయతో మమ్మల్ని క్షమించండి. ప్రార్థించే బ్రతుకులు మాకు ఇవ్వండి. ఆదిమ సంఘం నాయన లోకమును తలక్రిందులు చేసే సంఘముగా నిలబడింది. ఈరోజు మేము డబ్బుతోనే సంఘాలను పాడు చేసుకుంటున్నాం. ప్రార్థన అనేది ఐక్యతను తీసుకొస్తుంది.
డబ్బు గొడవలు తీసుకొచ్చింది, సంఘాలు విభజనలు తీసుకొచ్చాయి, సంఘాలకు తాళాలు పడ్డాయి. సాతాను యొక్క ప్రణాళికను మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు మేము అలాంటి పొరపాటు చేయకుండా ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా బలపరచండి. గూగుల్ మీట్లో విన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అజ్ఞానులుగా కాక జ్ఞానుల వలె నడిచి ప్రార్థించేవారిగా చెయ్యండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.